లేకుండా ఇక్కడ స్థితి కూడా మార్చినదే భయముల జగన్ నచ్చిన కాడు నీ అబ్బ సొమ్మా. అయ్యో అయ్యో ఇప్పుడు కూడా ఎంత పరాభవం జరుగుతున్నది. ఆ ప్రాణపతి ఇట్టి అవస్థ ఎంత సహాయపడ్డట్టు నా ఎండు నుండినైతే నా ఎండు నుండినైతే పతి విదూరయ యవతియో ఆయనను విచారించిన తప్పేమున్నది. పడతి యవ్వతవి రాళ్ళు కరువైనా వీడు నీ కొడుక? అవునయ్యా. పాపం ఎద్దహానగతి ఎవ్వరు నీకు ఈ నదిరే ఒంటిగా ఎట్లు గుచ్చితివి శ్మశాన చిత్రమయ్యడు ఈ రీతి వచంపో ఏడ్చి నేను సిద్ధుండును కాను, పూజాసుండ కాను. మరి ఈ వల్ల కాటి కావని కాయి వాళ్ళను కానీ సాహసము చేసి అర్ధరాత్రమును తోడు లేక ఈ కాటికెట్లు వచ్చితివి. నీ చరిత్ర ఏమో ఎరింగింపు వచ్చిన కష్టములు అనుభవింపక తెరవు కదా. తీరదు కదయ్యా. అనగా ఎంతని విన్నవింపగలనయ్యా రోలరో కళ్ళపారు ఒక పాటించి దేహముని సొంతం కంటలని ప్రాణముని కట్టులేగా మని జీవించు కుమారి కడియంబైన దాస్యాపన అనగా విన్నవింపగలనయ్యా మహానుభావుడా
నేను ఈ కాశీపురమున ఒక బ్రాహ్మణునింట దాసినయ్యా. కాశీపురమున బ్రాహ్మణింట దాసి. ఆనాడు కాలకౌశికునకు నా అర్ధాంగిని దాసిగా విక్రయించదని కాశీపురం బ్రాహ్మణి ఇంట దాసి. నీ పేరు? నా పేరు హంసనారి అందురయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడు నేటి సాయం సమయమున అయ్యా ఈ కొడుకునకు యవనజులకు మరణము కఠినయ్యా. ఏమనజు పలుకుదు యుద్ధము పని పలడా. బ్రాహ్మణింట దాసి కుమారుడు పెనుబాము చేయబడటము ఆనాడు కాలకౌశికునకు విక్రయించున్నప్పుడు కడకి నాటికి కాలసర్పమునకు గైకోలుగా నే పొరబడి తిని ఒకవేళ అదే నిజమయ్యేలా యమకు ఒక్కడే కుమారుడు, నాకును ఒక్కడే కుమారుడు. ఏమిది ఈ మానిని చూచినప్పుడు నుండి నా హృదయం కారణంబుగా దుఃఖ ఒక వజ్రాయుధమై నాదు మానసం మాట యమ మాట అనరాజు కాని స్పృహించదు అది కాక కాంత కష్టోదంటే మెల్ల మందభాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మాలోహితాసుడు. అయ్యా నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగా. చీచి నా పాడు తలంపునకు ఎట్టి దురూహపడమినది. ఇక నా వెడదొడుగు తలంపులు మానివేసి నా విధందు నేను అప్రమత్తుండనే మెలగదా. ఓ మానిని నీవెవతో అయినా మాకేమి కానీ
మా ఆజ్ఞ లేకుండా ఈ కాటికెక్కి వచ్చి ముందు చెప్పుము. అయ్యా, శవదహనం కూడా ఒక ఆజ్ఞ కావాలేనా? ఇచ్చటి కాటి చట్టములు బొత్తుగా గుర్తురు లేకున్నాయి. కాటి చట్టములా? ఎరుగనయ్యా. ఎరుగవా? ఎరుగను. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లించవలసిన సుంకము చెల్లించిన గాని శవదహన కార్యం ఉపక్రమించు నీవు తగుదాను. ఎప్పుడైనా అంత తనకు పోవా? ముదిత ఏదో ముదితపు కాలమే బ్రతికి పోయితివా ఇంకా ఓ దయామయ్య, ఎరుగు చేసిన నా నేరమని మన్నింపము. ఇప్పుడు నిండా నూడిగమ్మ చేసుకున్న కానీ గ్రాసవాసములు జరిగే నిరుపేదరాలను నేనే మూలమున కాడ్సుకమ్మ చెల్లింపగలనయ్యా, ఏ మూలమున కాడ్సుకమ్మ చెల్లింపగలను? అయ్యో, నేనెంతటి కాఠిన్యము వహింపవలసి వచ్చాను. మానిని అయ్యా, నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి, భాగ్యమున్నను మాకు రావలసిన సుంకము కంటే మేము ఎప్పుడూ ఎక్కువ అపేక్ష. మాడ ఒకటిను పిండము దండులంబులు ఒక పాతేను నాకు ఇచ్చిన గాని నేను ఈ శవమును దహింపనీయను. నన్ను కఠినాత్ముని ఎంచిను సరే అయినను కులధర్మము వీటింబుచ్చి ఈ రీతిని కాటికాపరితనము చండాల దాసులుగా కరుణ హరపద పూజకి హరిచందన కీర్తుల దుష్కరముకు వరలగాది కధికారము వచ్చిన కృష్ణబుద్ధికి అయ్యా, ఎవరైనా నేమయ్యా, దీని రక్షణము తప్పు కాదు కదా. విశ్వేశ్వర ఏకచంద్రాధిపత్యం వహించి యశ్నాథమ పాదాక్రాంతులై సామాత భూకాంతులను కోటికృని నీరాజితములచే నీరాజులకు పాదకులు కల చక్రవర్తి కుమారులై కనుక నోచుకునిపోయిన కొడుక నీ ప్రాణం మనకి ఎంత విలపించనయ్యా, ఏమని విలపించను, ఎంతని విలపించను. అయ్యయ్యో అయ్యయ్యో. బ్రాహ్మణేట దాసి కుమారుడు పెనుబాముచే మరణంబు ఇవన్నీ కాక చక్రవర్తి కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి నేనేమని తలపు, ఇక నేనేమని తలపు. చనిపోయిన వీడు నిశ్చయముగా మాలాహితాశ. నాయనా, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాకయ్యా.
అయినను వీడు మా లోహితుడైన మరెవరైనను నా విద్యందు మరొక విధముగా నేను ప్రవర్తింపరాదు కదా. ఓ కాంత, అయ్యా, నీ ఉదంతం ఎంతయు కడద్భుతముగానే ఉన్నది. చనిపోయిన వీడు మహారాజు బిడ్డైనట్లు నీ ఏడ్పులనే మాకు తెలియవచ్చింది. నీవు నిజముగా రాచదేవరవైనచు అయినచు మాకీవలసిన కాటి సుంకము నీ వద్ద లేకుండునా? అయ్యో, నా వద్ద ఏమీనూ లేదయ్యా. నేను ఇప్పుడు శరీరం మాత్రం విభవనై ఉన్నానయ్యా, శరీరం మాత్రం విభవనై ఉన్నాను. నేను ఇది బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీ వద్దనున్న విభవము శరీరం మాత్రమే కాదు, ఆలోచించుకోండి. ఆలోచించుకుంటూ నా వద్ద ఏమున్నదయ్యా? నీ వద్ద ఏమీ లేదా? నీ వద్ద ఏమీ లేదా? బాల సూర్య ప్రభాకల తమ్మై వెలుగుందు చిన్నయ్యదా, ఏమున్నదయ్యా? నమ్ముకుంటూ నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీనూ లేదయ్యా. అసత్యములాడుచు నేను అసత్యం ఆడుతున్నా? మరి నేను అసత్యమాడు వాడనా? నేనంత మాట అంటున్నా? నీవు నిజముగానే బాల సూర్య ప్రభాకల తమ్మై వెలుగుందు చిన్నయ్యదా, ఏమున్నదయ్యా? మహర్షి ప్రభావం ఈతడు చండాలి కానే కాదు, ఈతడు చండాలి కానే కాదు.
ఆయము చేయలేను దేవి. ఒకనాడు నువ్వు అనుచుంటేవి కదా దేవి, మిగుల సిరి నాకు మీరును మీకు నేను. ఒకటి మర్చితే చనిపోయినది మనలో హితవశుడు కావునది. నాకు రావలసిన పిండాశనము మానుకుంట తప్ప శీఘ్రమే దొరసాని కంటే స్వామికి వెలిసి మాడయును పాతేను సంపాదించుకునే రమ్మదు. కుమార్ని కలేబరము చూచుచున్నాము స్వామి, చూచుచున్నాము. అయ్యా అయ్యా ఎక్కడయ్యా శిశువతిని? ఈమె చంద్రమతి అయ్యా. మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా? నీవు శిశువంతుని వాది కాను. జగదేక పావనేగు నీవు శిశువంతుని వా ఇట్లు సంభవించినది. అట్లా మీచే సెలవుంది కొని పోవచ్చుండ దారులు నాకు మాలసం నా కాళ్ళకి తగిలినది. అంత మతి చెల్లించిన దానిని ఆ కళామరం మల్లోహితుడేమనం చూచుచుండా యమ పట్ల బోల్ రాజు పట్లకు వచ్చి దొంగ చిక్కిన నగల మూట ఒకదారి నాయన పొడవైచి రాజ్య సాన్నిధ్యమును కొనిపోవ అతడు గుర్తించిన మనస్కుడై నా తల నరకమని ఆజ్ఞాపించే నాథ, ఇదే నాథ నానిందుకు కారణము. ఇది నిరపరాధులను సాపరాధులు చేసి శిక్షించుతుంది. ఇలాంటి కాశీరాజు ఉండినేమి మండినేమి అంతా జగదేక పావనివి అన్యాయ కల్పించుట నితయుడే దయాలుండైన దేవుడే పాడగా మానిమెల్ల మరచిపో దేవి. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంట రారు. మన కన్న కుమారుడే మన వెంట లేడే, వెంట వచ్చున్నది. అదే సత్యం, అదే యశస్సు. సత్యమేవ జయతే వచ్చేసిన ద్రోహింపము. దుఃఖమా నీవున్న తొసగు తప్పదు మాకు కలగిపోయినమా కలపువి మాలిని కంకణ
పూర్వేమో జయమేమో నాకు తెలియదు మహత్. పొమ్మవలకు సత్యమునకై హరిశ్చంద్రము సమర్పించుచున్నా. ఈ హరి మీద మనసు మురిగేసి పార్వతీ పరమేశ్వరు ప్రత్యక్షమైన అదిగో దేవి. శంభో మహాదేవ సదా శివ గంగాధర శంకర. శంభో మహాదేవ. ఓం నమః శివాయ. మహాదేవ శంభో.